జయా దాదా దాదా అన్నీ తెచ్చాను లేదు చూడు. అమ్మయ్యా ప్రయాణం సాలిచ్చేసిందండి బాబు. ఏమిట్రా ఆటోలో వచ్చి కూడా అలా ఆయాస పడిపోతున్నావు? ఆటోలోనా? ఇంకా రేమో మా విమానంలో తీసుకొచ్చారన్నారు కదా. ఈ 2 మైళ్ళు పరిగెత్తించారు. మేము మాత్రం నడవలేదేంటి? అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి, మీరు 2 మైళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ మా ఊరి వాడి షాప్ ఉంది, దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని. మా గొప్ప కన్స్ట్రక్షన్ ఇచ్చారులేండి, 5 రూపాయలు. 5 రూపాయలు తేలిక ఉందా? ఓ పూట మనిషి భోజనం. ఏమిటి ఆలోచిస్తున్నావు? లెక్క చూసుకో, అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో. సెంటు బాట్లేది తీసుకురాలే. ఏ అవసరం లేదని. అదేమిటండి, నాకు మొదటి నుంచి సెంటు రాసుకోవడం అలవాటు. చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలివి, పెళ్ళైన తర్వాత నా భార్యవి. ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు వాడే సెంటు ఖరీదు 50 రూపాయలు. నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు సంవత్సరానికి 600 రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది. ఆ డబ్బును బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా. బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు? 24 కేజీలమ్మా. నేను చెప్పింది 30 కేజీలు కదా. సరే, నేరస్తుని చూపించినట్టు వేలుతో ఎలా చూపించక్కర్లేదు. జయ, ఇది ఫిబ్రవరి నెల కదా, 28 రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను. పోనీ 28 కేజీలైనా తేవచ్చుగా. అక్కర్లేదు జయ, ఈ నెలలో మనకి 8 శుభరేఖలు వచ్చాయి కదా. 8 పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా 8 అర కేజీలు, 4 కేజీలు అవసరం. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి, మరి నా సంగతి ఏంటి? పొస్తుండాలా? ఎందుకు ఉండాలి? అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా రాసింది కదా. ఆ సపరివారంలో నువ్వు వస్తావు, మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా 2 పూట్లకు సరిపడా భోంచేసేయి. మిగతా పూట మన ఇంట్లో భోంచేక్కను. ఫిబ్రవరి నెలలో 8 పెళ్లిళ్ళు, భోజనాలు, శుభలేఖలు, సపరివారం, పరివారం. అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి? గాలే తినేసి బతకొచ్చుగా.